మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. మీరు చాలా బిజీ రోజుని కూడా మా కోసం ఇంత సమయం కేటాయించి వచ్చినందుకు ధన్యవాదాలు. ప్లెజర్ సార్, ఇంత మెడికల్ రీసెర్చ్ జరిగి కూడా క్యాన్సర్కి యాక్చువల్లీ కారణం ఏంటంటే పిన్ పాయింటెడ్గా ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఎక్కువ ఒక హెచ్పివి వైరస్ దాని అలాంటి సిచ్యువేషన్స్లో తప్ప ప్రతి క్యాన్సర్కి ఒక కారణం అయితే ఉంటుందా సార్? ఉంటుంది అన్ని చాలా మట్టుకు. కొన్ని క్యాన్సర్స్కి మనం చెప్పలేం. అంటే ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్కి మనకు తెలిసినది మోస్ట్ కామన్ స్మోకింగ్, లేదా ఆస్బెస్టాస్ ఇండస్ట్రీస్లో పనిచేయడము, అయితే ఎక్స్పోజర్ టు పొల్యూషన్, ఈ మూడు. కానీ చాలాసార్లు ఆ మూడిటికి ఎక్స్పోజర్ కాని వాళ్ళకి కూడా ఈ క్యాన్సర్ వస్తుంది. మరి అక్కడ మనకేంటంటే మరి ఈ కారణాలు ఎక్స్పోజర్ ఏం లేవు అయినా ఎందుకు వచ్చింది అని అంటాం. అంటే కొన్నిసార్లు మనకు కారణాలు కరెక్ట్గా తెలియదు. కొన్నిటికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, కొన్నిటికి వైరస్ హిస్టరీ ఉంటుంది. అంటే లివర్ క్యాన్సర్కి హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్ అనేది ఒక కారణం, ఆల్కహాల్ అనేది ఒక కారణము, అలాగే సర్వైకల్ క్యాన్సర్కి హ్యూమన్ ప్యాప్లోమ్ వైరస్ అనేది ఒక కారణము. సో అలా కొలాన్ క్యాన్సర్కి లో ఫైబర్ డైట్ అలాంటి ఒక కారణము, ఫ్యామిలీ హిస్టరీ ఒక కారణము. బ్రెస్ట్ క్యాన్సర్కి, ఓవేరియన్ క్యాన్సర్కి యూజువల్గా ఉమెన్లో ఉన్నట్టు హార్మోన్స్ ఒక కారణము. సో ఆ హార్మోన్స్ని ఏవి ప్రేరేపింప చేసినా కూడా, అంటే స్టిమ్యులేట్ చేసి హార్మోన్స్ నార్మల్గా ఉండాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో వెలువడినా మరి అది అన్ని సంవత్సరాలు వాళ్ళు తట్టుకొని నిలబడాలంటే అది ఓవరీ అయినా సరే, యుటరస్ అయినా సరే, బ్రెస్ట్ అయినా సరే ఏదో ఒక రోజు డ్యామేజ్ అయ్యే దానికి తోడు స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటివి, స్ట్రెస్, ఇవన్నీ కూడా తోడైతే ఇంకొంచెం తొందరగా వస్తుంది. ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ గురించి అందరూ మాట్లాడుతున్నారు సార్. అసలు స్ట్రెస్ ఏం చేస్తుంది? శరీరంలో ఏం జరుగుతుంది? కార్టిజాల్ ఏదో రిలీజ్ అవుతుందని చెప్తారు, ఏమైపోతుంది తర్వాత? ఇప్పుడు స్ట్రెస్ అంటేనే బాడీలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, ఏదైతే పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో, స్ట్రెస్ అనేటప్పటికి చాలా రకాలైనటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అది అడ్రినల్ నుంచి, కార్టిజాల్ నుంచి, రకరకాల హార్మోన్స్ మనము ప్రశాంతంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి హార్మోనల్ బ్యాలెన్స్ మిలియు అంటాం, ఇంటీరియర్ అంటే బ్యాలెన్స్. అది దానికి మనం కోపంగా ఉన్నప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు, డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి హార్మోన్స్ చాలా ఇష్టం వచ్చినట్టు రేస్ అయిపోవడం, తగ్గడం జరిగిపోతుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ స్ట్రెస్లో అనేది ఇప్పుడు ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చే స్ట్రెస్ కాదు. ఇప్పుడు మన పని రీత్యా చూస్తే మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఎలా ఉంటుంది, రాత్రి మేలుకొని 6 o'clock జాబ్ మొదలయ్యి పొద్దున్న 3 o'clock వరకు 4 o'clock వరకు మనకు పని చేస్తుంటారు. సో దాంతో ఏమవుతుంది, రాత్రి వెలువడుతున్నటువంటి ఈ మెలటోనిన్ హార్మోన్ అవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. మెలటోనిన్ అనేది ఏంటది? హ్యాపీ హార్మోన్ అంట మన జనరల్గా, మన రొటీన్గా చెప్పాలంటే. ఆ హార్మోను మంచి నిద్రకు కానీ, బాడీలో అన్ని ప్రశాంతతకు కానీ అదొక కారణం. ఇటువంటిది లేట్గా తినడము, లేట్గా పడుకోవడము, లేట్గా టీవీ చూడడం, ఫోన్లు చూడడం అన్నీ కూడా డిస్టర్బ్ చేసేస్తాయి మనకు. ఇప్పుడు ఆ బ్రెయిన్ అనేది స్ట్రెస్ను కొంతవరకు తట్టుకోగలుగుతుంది, కానీ కంటిన్యూస్గా దాన్ని మనము యాక్టివేట్ చేస్తూ పోతే తట్టుకోలేదు. సో ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. హార్మోన్స్ వల్ల ఒక లెవెల్ వరకు ఉంటే, మోతాదులో ఉంటే పర్వాలేదు, మోతాదుని మించినటువంటి హార్మోన్స్ ఎప్పటికీ హానికరమే. సో స్ట్రెస్ అంత గడబడి చేస్తుంది అనమాట. అవును, స్ట్రెస్ చాలా గడబడి చేసేస్తుంది. ఎందుకంటే అన్ని రకాల హార్మోన్స్ మిక్స్ అయిపోయి రిలీజ్ అయిపోతాయి అవి. ఇంకా ఒక్కొక్క హార్మోన్ ఒక ఎఫెక్ట్ ఒక్కొక్క ఆర్గన్ మీద, ఒక్కొక్క దీని మీద ఉంటుంది మెయిన్గా. సో అంటే స్ట్రెస్ అనేది నేను చెప్పేది ఒక దీర్ఘకాలిక స్ట్రెస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద షార్ట్ టర్మ్ స్ట్రెస్. దీర్ఘకాలిక స్ట్రెస్ ఇప్పుడు అందరికీ మీరు 30-40 years బ్యాక్ మీరు చూసుకోండి, అంటే మా పేరెంట్స్ పనిచేసే పద్ధతిలో, మేము పనిచేసే పద్ధతిలో చాలా తేడా ఉంది. మా పేరెంట్స్ ఇద్దరు డాక్టర్సే. పొద్దున లేవరు, ఓపీ చూసేవారు, ఆపరేషన్ చేసుకుని మధ్యాహ్నం వచ్చి ఒక 2-3 గంటలు పడుకొని మళ్ళీ సాయంత్రం 2-3 hours చేసుకొని తర్వాత ఏదో వాకింగ్కి. ఇప్పుడు మనకు అలా లేదు. పొద్దున్న 9 గంటలకు మొదలు పెడితే మాకు రాత్రి ఒక్కోసారి ఆపరేషన్ 12-1 కూడా అవుతుంది. ఎందుకు సార్ అలా అయిపోయాం అంటే? ఎందుకు మన రెస్ట్ అవసరం లేదు అనుకుంటున్నావా, లేక అంబిషన్ పెరిగిపోయిందా మనుషులు? మీరనే కాదు సార్, మనందరిలో. అంటే అది అంబిషన్ అనుకో, బేసిక్గా ఏమంటారంటే సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంతే. ఎందుకంటే నువ్వు ఆ పని ఒత్తిడి తట్టుకొని నిలబడలేకపోతే నీ వెనక నలుగురు ఉన్నారు. సో ఆటోమేటిక్ అదేమైతే అది రెస్పాన్సిబిలిటీ అనుకోవచ్చు, లేకపోతే సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనుకోవచ్చు, లేకపోతే ర్యాట్ రేస్ అనుకోవచ్చు. మీరు తప్పదు, ఇంకా దాంట్లో దిగిపోయాం మనము. అంతే, పక్కగానే వచ్చేయాలి. తట్టుకోవాలంటే ఇంకా చేయాల్సిందే, నిలబడాల్సిందే. నేను రోజుకి ఒకటే ఆపరేషన్ చేస్తాను ఉన్నానంటే నువ్వు కాదు, ఇంకో 4 చేసే వాళ్ళు వస్తారు ముందుకి. సో అది యాక్సెప్ట్ చేసే స్టేజ్లో మనం ఎవరు లేము. ఇప్పుడు తప్పక నిలబడాల్సి వస్తుంది. సీజు స్టాండ్ ఒకటి. మన కోసం వచ్చే పేషెంట్లు ఏ ప్రొఫెషన్లో అయినా సరే, అది లాయర్స్ అయితే క్లయింట్స్, డాక్టర్స్ అయితే పేషెంట్లు వచ్చి వాళ్ళు ఉంటారు. వచ్చిన తర్వాత మనం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే ఇవ్వాల్సింది ఇప్పుడు. అంతే కదా.
సో రోజుకి నాకు 4 పేషెంట్లు వచ్చి సర్జరీకి వచ్చారంటే నేను రోజు 4 ముగ్గురికన్నా చేయాలి మినిమం, చేసుకుంటూ పోవాలి. రేపటికి మళ్ళీ 2-3 వస్తారు, ఎల్లుండికి మళ్ళీ 2-3 వస్తారు. నేను ఒకటే చేస్తానంటే కుదరదు కాదు. సో మన నమ్మకంతో మన దగ్గరికి వచ్చినప్పుడు బాధ్యతగా మనము చేయాల్సిందే. రెండోది మన బాధ్యత అది. రెండోది ఇంక ఇది తప్పదు, నిలబడాలి అక్కడ ఫీల్డ్లో నిలబడాలి, మన పొజిషన్లో నిలబడాలంటే ఇది స్ట్రెస్ తప్పదు. సార్, లైఫ్ స్టైల్లో మీరు గమనించిన అతిపెద్ద తప్పిదాలు ఏంటి ఇప్పుడు మీరు చూస్తున్న జీవితంలో, ప్రపంచంలో చుట్టూ చాలా మందిని? మెయిన్గా ఏంటంటే మనకు ఫుడ్ హ్యాబిట్స్, స్లీపింగ్ హ్యాబిట్స్, ఇవి 2 చాలా కీలకం. ఆ రెండిట్లోనే మెయిన్గా తేడా వస్తుంది. ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి, ఒకటి మన ఇష్టం వచ్చిన టైంకి తినడము, ఇష్టం వచ్చిన మోతాదులో తినడము, ఇష్టం వచ్చిన క్వాంటిటీస్ మనం ఎక్కడెక్కడో తినడము. ఇంట్లో తినే ఫుడ్కి బయట తినే ఫుడ్కి చాలా తేడా ఉంటుంది. ఇంట్లోనే తినే ఫుడ్ టేస్టీగా ఉండదు కానీ హెల్తీగా ఉంటుంది, బయట తినే ఫుడ్ టేస్టీగా ఉంటుంది కానీ హెల్తీగా ఉండదు. కానీ ఏమవుతుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అనుకోవచ్చు, లేకపోతే ప్రొఫెషనల్, ఇప్పుడు మీటింగ్స్ జరగాలి, ఇంట్లో పెట్టుకోలేం కదా, బయటికి పోయి తినాలి. సో అక్కడ ఏమవుతుందంటే మనం చేయాల్సింది అక్కడ కొంచెం ఆ రెస్ట్రిక్షన్ పెట్టుకోవాలి. ఇంతే తింటాను, తిన్న తర్వాత కూడా కొంచెం వెజిటేబుల్స్ తినాల్సిందే, కర్డ్ తినాల్సిందే, మీట్ తినాల్సిందే, ఫ్రూట్స్ తినాల్సిందే. అలా బ్యాలెన్స్ పెట్టుకొని క్వాంటిటీ కూడా, అది ఆల్కహాల్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఏమైనా సరే ఒక లిమిట్ పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి, అంతే. అది. రెండోది స్లీపింగ్ హ్యాబిట్స్. ఒకరోజు 11 గంటలు పడుకుంటే యావరేజ్గా ఏంటంటే ఏమైనా సరే ఒక 7 to 8 hours మినిమం ఉండాలి. అది ఎప్పుడు నిద్రపోయినా పర్లేదు. యావరేజ్గా మనం జనరల్గా చెప్పేది అంటే 11 o'clock పడుకొని 7 o'clock. ఎందుకంటే బై 12 తర్వాత ఏమవుతుందంటే మనకు ఆ మెలటోనిన్ హార్మోన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది, అది పీక్ వస్తుంది. అప్పుడు ఎప్పుడు వస్తుంది, మనం పడుకొని ఉంటే అది వచ్చింది మనం మేల్కొని ఫోన్లు చూసుకుంటూ, టీవీలు చూసుకుంటూ, పని చేసుకుంటుంటే అది కూడా రాదు సరిగా, మన దర్దాపుకు రాదు. సో ఆ పీస్ ఆఫ్ మైండ్కి రెస్ట్ కావాల్సిందే, మజిల్స్కి, బాడీకి రెస్ట్ కావాల్సిందే, అన్నిటికీ రెస్ట్ కావాల్సిందే. సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ ప్లస్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఇవి మన ఇంపార్టెంట్. ప్లస్ ఎక్సర్సైజ్ ఒకటి. ఎక్సర్సైజ్ అంటే ఇంకా నేను చెప్పేది ఏంటంటే అందరికి వీలు కాకపోవచ్చు ఎక్సర్సైజ్ అంటే మనం మ్యారథాన్లు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఒక ½ an hour అండి, అది యోగా కావచ్చు, వాకింగ్ కావచ్చు, బ్రిస్క్ రన్నింగ్ కావచ్చు. అంటే కొన్ని 30 years వరకు పరిగెత్తవచ్చు, 50-60 years పరిగెత్తలేం కదా. అవునంతే. వాకింగ్, ట్రెడ్మిల్, ఏదో క్రాస్ ట్రైనర్, సైక్లింగ్, ఏదో ఒకటి చేసుకొని కొంచెం ఏజ్కి తగ్గట్టు మనం ఫిట్నెస్ని కూడా, ఇప్పుడు 60 సంవత్సరాలకి నేను 15 kilometers పరిగెత్తాలంటే వీలు కాదు. ఏజ్కి సరిపోయే విధంగా మనం ఫిట్నెస్ని చేసుకోవాలి. ఎందుకంటే ఎంత యాక్టివ్గా మజిల్స్ ఉంటాయి అంత స్ట్రాంగ్గా బోన్స్ ఉంటాయి. ఎంత యాక్టివ్గా బోన్స్ మజిల్స్ ఉంటాయి అంత యాక్టివ్గా బ్రెయిన్ ఉంటుంది. సో హార్ట్ అయినా సరే ఉంటుంది. సో అలా ఈ 3 చాలా కీలకం మనకు. డైట్ మాడ్యులేషను, ఎక్సర్సైజ్, స్లీప్. సార్, ఈ 3 డిస్టర్బ్ అయ్యి దానివల్లే క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ లాంటి ఒక కండిషన్ వచ్చింది వాళ్ళకి అని అనడానికి మనకి ఏమైనా స్టడీస్ ఉన్నాయా? అంటే లైఫ్ స్టైల్ వల్ల, బికాస్ మీరు అన్నారు స్మోకింగ్, లేకపోతే డైరెక్ట్ అంటే హెచ్పివి ట్రాన్స్మిషన్, అవన్నీ వాటికి డైరెక్ట్ ఎంట్రీవేస్ ఉన్నాయి. బట్ లైఫ్ స్టైల్ వల్ల డిస్టర్బ్ అయ్యి వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది అనే కేస్ స్టడీస్ మనకు బయటపడ్డాయా? అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైల్ ఆల్టరేషన్ ఏంటి? స్మోకింగ్ అనేది లైఫ్ స్టైల్ ఆల్టరేషన్, అది లైఫ్ స్టైల్లో భాగం కాదు, భాగం కాదు. రైట్. చాలా మంది ఇప్పుడు వచ్చి చెప్తుంటారు, ఇప్పుడు వచ్చిన తర్వాత డాక్టర్ గారు నేను స్మోక్ చేయను, తాగను, బయట ఫుడ్ ఎక్కువ తినను అయినా వస్తుంది. ఎందుకు వస్తుందంటే మరి ఇమ్యూనిటీ. ఇప్పుడు మన బాడీ ఇప్పుడు ఏమవుతుంది, కొంతమంది స్మోక్ చేస్తూనే ఉంటారు, క్యాన్సర్లు రావు. అది వాళ్ళ ఏమంటారు, వాళ్ళ జెనెటిక్ మేకప్లో పేరెంట్స్ నుంచి వాళ్ళకు భగవంతుడు ఇచ్చినట్టు బ్లెస్సింగ్ అది, అంతే కదా. అది సో కొంతమందికి ఆ ఇమ్యూనిటీ ఉంటుంది, కొంతమందికి ఆ ఇమ్యూనిటీ ఉండదు. సో ఆ ఇమ్యూనిటీ కూడా చాలా ఇంపార్టెంట్ బాడీలో. ఎందుకంటే ఎప్పుడైతే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుందో అప్పుడు ఏ చిన్న మార్పులు, అంటే అబ్నార్మల్ సెల్స్ వచ్చినా కూడా బాడీలో ఉన్నటువంటి ఆ ఇమ్యూన్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వెంటనే దాన్ని రికగ్నైజ్ చేస్తాయి. అంటే ఇమ్యూన్ సిస్టమ్కి ఏంటి, నార్మల్ సెల్స్ ఏంటని తెలుసు. నార్మల్ సెల్స్ ఉన్నప్పుడు గమనం ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్. అబ్నార్మల్ సెల్స్, అది బ్యాక్టీరియా కావచ్చు, క్యాన్సర్ సెల్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఒకసారి అది ఉందంటే దానికి సిగ్నల్ వచ్చేస్తుంది, వెంటనే యాక్టివేట్ అయ్యి దాన్ని చంపేస్తుంది. ఇమ్యూనిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మన ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలంటే టు నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పినవి 3 కారణాలు: ఎక్సర్సైజు, డైట్, హెల్త్. ఇంకా అది కాకుండా మనం ఎక్సర్సైజ్లో భాగంగా మనకు ఏమైనా సరే యోగా కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, ఏమైనా సరే, బికాస్ ఆక్సిజనేషన్ అనేది బాడీకి కూడా చాలా ఇంపార్టెంట్. ఆక్సిజనేషన్ అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే